హాయ్ హలో మా బ్రోస్, మీకైతే చెప్పాను కదా నేనైతే షార్ట్ రీల్లో ఖచ్చితంగా మా ఫ్యామిలీని మొత్తం మేము మా కల్చర్. హాయ్ హలో మామా బ్రోస్, మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాను మామా బ్రోస్. ఇంకా ఈరోజు టాపిక్ ఏమనుకుంటున్నారా? మీరైతే ఖచ్చితంగా టెంప్లెట్లో చూడడమే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా అమ్మమ్మ వారి ఊర్లో అమ్మవారు ఈరోజు స్పెషల్. ఈసారి స్పెషల్ ఏమనుకుంటున్నారా? ఏమీ లేదు గైస్, ప్రతిసారి మారినా ఈసారి కానీ మా అమ్మమ్మ ఊర్లో పండుగ జరుగుతుంది. కానీ స్పెషల్ లేదంటే పూర్తిగా లేదని కాదు గాయస్, ఈసారికి అయితే కొద్దిగా స్పెషల్ తగ్గింది. కానీ ఆ కొద్ది స్పెషల్ అయితే మా ఫ్యామిలీలో మా మామ అయితే కొద్ది స్పెషల్ పెంచాడు గైస్. అది మీ సైడ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈసారి మా సైడ్ చేశాం కాబట్టి నేను మీద అందరితో షేర్ చేసుకోవాలని అయితే ఈ రీల్ చేయడానికి రీజన్ గైస్. ఇంకా పైగా మనం ముచ్చట్లు మొదలు పెట్టేద్దాం. మనం ముచ్చట్లు మొదలు పెట్టేటప్పుడు మీరైతే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా పైగా చూస్తే మీకు వీడియోలోనే అర్థమైపోయి ఉంటుంది ఈ జంతువు ఏమి అనేసి. ఈ జంతువుని అయితే మా సైడ్ అయితే దున్నపోతు అంటారు గైస్. ఈ దున్నపోతు ఏమిరా స్పెషల్ అనుకుంటున్నారు? ఈ దున్నపోతు అయితే మా ఇంటి నుంచి మా మొక్కుబడిగా అయితే మేము అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నాం గైస్. ఇంకా ఒక్కోసారి అయితే ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ ఈసారి అయితే మా ఇంటి నుంచి పోవడానికి రీజన్ ఏమి అంటే మేమైతే ఒక 2 years బ్యాక్ అయితే మా ఫ్యామిలీ చాలా అంటే చాలాగా స్ట్రగుల్ అయింది గైస్. ఆ స్ట్రగుల్ని మా అమ్మవారు పోగొట్టింది అనే నమ్మకంతో అయితే మేము దున్నపోతునైతే ఊరికి ఇచ్చాము గైస్. ఆ ఊరికి ఇవ్వడంలో అయితే మేమైతే దున్నపోతుని ముందుగానే అమ్మవారు పెట్టే ప్లేస్లోనే మేము దానికి స్నానం చేపించి కొత్త పెళ్లి కొడుకు మారిగా అయితే ముస్తాబ్ చేస్తాం గైస్. ఆ ముస్తాబ్ చేసే ప్రాసెస్లో అయితే చాలా మంది అయితే పార్టిసిపేషన్ చేస్తారు గైస్. దాంట్లో మా ఫ్యామిలీ ఉంటుంది, ఊరు మెంబర్స్ ఉంటారు, ఊరి పెద్దలు ఉంటారు. ప్రతి ఒక్కరు అయితే దాన్ని నీట్గా కొత్త పెళ్లి కొడుకు కంటే చాలా బాగా ముస్తాబ్ చేస్తాం గైస్. ఈ టాపిక్ అయితే మీకు చూడడం అర్థమై ఉంటుంది కాబట్టి మీకైతే ఇదే పని అయితే నేనైతే షార్ట్ రీల్ లాగానే చెప్పాను. నేను యూట్యూబ్ చేయకపోవడానికి కారణం ఏమి అనేసి. ఎస్ గైస్, నేను ఎందుకు యూట్యూబ్ చేయలేదంటే నేనైతే నాకు షార్ట్ రీల్కి కానీ ఫుల్ రీల్కి కానీ వ్యూస్ రావడం లేదు, లైక్స్ రావడం లేదు. నాకంటూ ఒక టీం మెంబర్ కావాలి, టీం మెంబర్స్ సపోర్ట్ లేదు అనే ఒక కోపంతో అయితే నేనైతే మన ఎడిటర్స్ని అయితే కాల్ చేశాను గైస్. ఇంకైతే నాకైతే మళ్ళీ ఒక టీం మెంబర్ అయితే నాకు ఒక టీం దొరికింది. ఆ టీం కోసం అయితే నేను మళ్ళీ ఎడిటర్స్ని బుక్ చేశాను. ఆ బుకింగ్ ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మీకు తెలియంది కాదు. మన ఎడిటర్స్ అయితే రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఆ లేట్ ప్రాసెస్ లోపల మాత్రం మీ ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఎటువంటి లోటు కాకుండా ఏదో ఒకటి అయితే ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్కి అయితే ట్రై చేస్తాం కదా. ఇక్కడ మెయిన్ ఏమంటే మేమైతే టెడ్డీ డ్రెస్తో పాటు ప్రాంక్స్ కానీ రోడ్ రైడ్స్ కానీ ఇలా ప్లాన్ చేయాలనుకుంటాను గైస్. మీకు ఏ వీడియోల మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో మాకైతే మెసేజ్ చేశారంటే మేము మీ అందరి రెస్పాన్స్ బట్టి మేమైతే ఆ ఒక టైప్ కానీ ట్రై చేస్తాం గైస్. ఇక్కడ టెడ్డీ ప్రాసెస్ ఏమంటే టెడ్డీ అనేది మన ఇక్కడ నుంచి అప్డేట్ అవుతుంది గైస్. అంటే టెడ్డీ 2.0 లాగా మేము అప్డేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం, ముందులాగా అయితే కాకుండా. మీకు అయితే ఫస్ట్ రీల్స్లో మీకు చెప్పుకుంటాను, నేను ప్రతి ఒక్క చోటుకి వస్తాను, ఇన్ని రోజులు మిస్ అయ్యిండొచ్చు గైస్. కానీ ఇప్పుడు అలా కాదు. మీకైతే ఈసారి టెడ్డీ కాస్ట్యూమ్ వచ్చినాక ప్రతి ఒక్క వీక్ ఒక్కొక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క చోటుకి వస్తాం గైస్ మేమైతే. ఇంకా మన టెడ్డీ టాపిక్స్ వచ్చేసి మా పండుగ గురించి చూస్తారు. మీకు పండగ సైలెంట్, నేను వాయిస్ సైలెంట్ చేసే కొందరికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి రే సౌండ్ అనేసి. ఎస్ గైస్, మీకు ముందుగానే నేను చెప్పాను మా మామయ్య కొద్ది స్పెషల్ పెంచాడు అనేసి. ఆ స్పెషల్ ఏదో కాదు గైస్, మన అందరికీ ఇష్టమైంది, నచ్చింది. ముందుగా మా అబ్బాయిలకి ఎస్ గైస్, మా మామయ్య అయితే మా ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించాడు గైస్. అది టైం నేనైతే చూడడం కానీ ఫస్ట్ టైం గైస్ రికార్డింగ్ డ్యాన్స్. ఫస్ట్ టైం అంటే ముందుగా చూడలేదని కాదు, ఈ రేంజ్లో చూస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు గైస్. నేనే ఎప్పుడు యూట్యూబ్స్లో చూడటమే కానీ డైరెక్ట్గా రికార్డింగ్ డ్యాన్స్ చూడడం ఇదే ఫస్ట్. కానీ ఇది మీరు ఇక్కడ అన్నవాళ్ళు ఎగరడం చూసుకోలేదు రికార్డింగ్ డ్యాన్స్ అని ఎట్టి పరిస్థితిలో అనుకోకండి. ఇంకైతే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తాను కదా, ఇట్స్ మై ఫ్యామిలీ గైస్. టోటల్గా ఇక్కడ మా పెద్దమ్మ, మా అమ్మ తప్ప నుంచి ఇంకా ప్రతి ఒక్క టోటల్ మా 3 to 4 ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నాయి గైస్.
ఇంకా పైగా స్టార్ట్ చేస్తే మన అన్న వాళ్ళు మాత్రం రికార్డింగ్ డ్యాన్స్ స్టార్ట్ చేయనీకన్నా అయితే ఎగురుతూనే ఉన్నారు కదా. ఆ ఎగురు చూసి నాకైతే ఊపు వచ్చింది. కానీ మనము బిక్కల్లా కాదు కాబట్టి మనం బయట వెళ్తే చాలా డీసెంట్గా, ఎంతలా అంటే ఆర్యా మూవీలో అల్లు అర్జున్ అన్న కంటే కొంచెం తక్కువే. ఇంకా పైగా ఈ ఊర్లో ఉన్న ఆల్మోస్ట్ మెంబర్స్ అందరూ రీచ్ అయిపోతున్నారు. రీచ్ అయిన కాసేపుకే ఇంకా మేము ఏం చేయాలనేసి అందరి వీడియోస్ చూసుకుంటూ ఉంటే, మేమైతే గింబుల్తో తీసుకుంటున్నాం కాబట్టి అందరూ మమ్మల్ని ఏదో కొత్తగా చూస్తున్నారు గైస్. ఆ కొత్తగా అక్కడ మీరు చూడాలని మాకైతే ఫుల్ ఫన్ వచ్చేసింది గైస్. ఇంకా ఫైనల్లో అయితే రికార్డ్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది గైస్. మీరైతే ఆ ఫస్ట్ సాంగ్ అయితే వినండి, మళ్ళీ మనం మీరు విన్నాక మాట్లాడుకుందాం. లిటరల్లీ గైస్, నేనైతే ఫైనల్గా ఇప్పుడు వెళ్తున్నాను గైస్ ఇంటికి. టైం ఎంత అనుకుంటున్నా, టైం అయితే 3:10 అవుతుంది గైస్ టైము. ఇంకా నేనైతే మీకోసం పార్ట్ 1 సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. మీరు అంతే సక్సెస్ఫుల్గా నా వీడియో చూసి అంతే సపోర్ట్ చేస్తారని నేను విష్ చేసుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్.